వెల్కమ్ టు బిఎస్ టాక్ షో 2.0. ఇంకోటి గురు, ఎలక్షన్స్ రాగానే ప్రతి రాజకీయ నాయకుడు మీ ఇంటికే వస్తాడు. ఏంటంటే రాజకీయ జ్యోతిష్యులా మీరు అన్న విశేషం ఉందా? అసలు సాధారణ జ్యోతిష్యుడు, రాజకీయ జ్యోతిష్యుడు అసలు కాదు. ఓకే. అంటే సాధారణంగా ఇక్కడ సాలగ్రామ దర్శనానికి వచ్చేవాళ్ళు కొంతమంది అయితే జాతకానికి సంబంధించినటువంటి బూస్ట్ అనేటువంటిది కొంతమంది వాళ్ళు దానికోసం వచ్చేవాళ్ళు. ఓకే. అట్లాగే జాతకం చెప్పించుకోవడానికి నేను విన్నా దూర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా వస్తున్నారు. మరి వాళ్ళ కోసం వసతి సౌకర్యాలు అట్లా ఉంటాయా ఇక్కడ? బయట ఉండి ఇక్కడికి రావచ్చు. ఎక్కడ నుంచి వచ్చినప్పుడు కూడా భద్రాచలంలో చాలా కొన్ని వందలాది మంది నివాసం చేయడానికి రూమ్స్ అన్ని కాటేజెస్ అన్ని ఉంటాయండి. అవును. వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరైనా అక్కడ నివాసం వాళ్ళ ముందు చూసుకొని వస్తున్నారు. ఇబ్బంది లేదు దానివల్ల ప్రత్యేకంగా వచ్చే వాళ్ళకి. ఓకే గురుగారు. అట్లా గురుగారు, ఇదంతా ఉరుకులు పరుగుల జీవితం మీకు తెలిసిందే. తలరాత, కష్టం, అదృష్టం, ఈ 3 పదాల్లో ఏది మన జీవితాన్ని మార్చేది? తలరాత, కష్టం, అదృష్టం. కష్టం అండి. అంటే కష్టం అనేటువంటిది మనం పడితే తలరాత బాగుంటది, అదృష్టం ఫస్ట్. అంటే మనం ఏ పని చేయము, ఫస్ట్ ఏ పని చేయకోకుండా నేనే రోజు దేవుడి దగ్గర కూర్చొని స్వామి రామ 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 అని భజన చేస్తే పని అవ్వదు కదా. ఖచ్చితమైనటువంటి పని చేయాలండి. నేనైనా సరే, అర్చకుడైనా, ఇంకో పనివాడైనా, ఇంకొకరైనా ఎవరి పని వాళ్ళు చేయాలి. వాళ్ళు పని చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ తలరాత మారుతుంది, వాడు అదృష్టాన్ని పొందుతాడు. ఓకే గురుగారు, చేతి వేళ్ళు, చేతి రేఖలు, హస్తరేఖలు భవిష్యత్తునే మార్చేస్తాయా? నిజంగా అలా జరుగుతుందా? హస్తరేఖలు భవిష్యత్తును మారుస్తాయా అంటే, హస్తరేఖలు లేనటువంటి వాడికి కూడా భవిష్యత్తు ఉంటది. ఉంటదా ఉండదా? 100% ఉంటది. జాతకం చేయలేదండి మామూలుగా వీడికి భవిష్యత్తు ఉండదా? ఖచ్చితంగా ఉంటది. అట్లేమి ఉండదండి. అంటే హస్తరేఖ అనేటువంటిది ఒక శాస్త్రం ఉంది, దాంట్లో దాని యొక్క ఫలితాలు ఖచ్చితంగా ఉండొచ్చు. ఓకే. ఏది ఉన్నప్పటికీ కూడా మనం కష్టపడేటువంటి తత్వం అనేటువంటిది మన దగ్గర ఉండాలండి ఫస్ట్. విశేషమైనటువంటి అనుగ్రహం ఉంది. సాక్షాత్తు రాముడే భూమి మీద పుట్టాడు. ఓకే. ఈ భూమి పైన మానవుడిగా వచ్చాడు ఆయన. ఆయన కూడా కర్మని నేను అనుభవించాలి, నేను ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మానవుడు ఎలాంటివి అయితే ఉన్నాయో అవన్నీ చేయాలి అని ఆయన అన్ని చేశాడు. అంతేగాని నేను దేవుడిని కదా అని చెప్పి నేను ఇక్కడ అయోధ్యలోనే కూర్చుంటాను అని ఆయన ఏమని లేదు. అయోధ్య నుంచి శ్రీలంక దాకా నడిచాడు ఆయన, మొత్తం వనవాసం చేశాడు. ఇన్ని రకాలైనటువంటి ప్రతి మానవుడు కూడా ఖచ్చితమైనటువంటి పని అనేటువంటిది ఉండాలండి. ఆ పని లేకపోతే ఏమవుతుందంటే వివిధ రకాలైనటువంటి వస్తాయి. ఫస్ట్ ప్రతిదీ జాతకానికి, ప్రతిదీ దేవుడికి ముడిపెట్టద్దు. ఫస్ట్ భగవంతుడు అనేటువంటి వాడు ఖచ్చితమైనటువంటి చెప్పేది ఏంటంటే, నువ్వు పని చెయ్యి, ఫలితం అనుభవించు. ఫలితం అనేటువంటిది ఆటోమేటిక్ భగవంతుడు ఇస్తాడండి. నువ్వు ఏ పని చేయకుండా భగవంతుడు ఎట్లా ఇస్తాడు? అసలు మన ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, కందిపప్పు ఉన్నాయి, అన్ని రకాలైన ఉన్నాయి. వంట చేయాలిగా. అదే కదా, వంట అనేటువంటి చేస్తే మనం తినచ్చు. కరెక్ట్. అదేం లేకుండా ఎట్లా కుదురుతుందండి? మరి ఇప్పటిదాకా మనం ఈ క్షేత్ర మహిమలు అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేశాం. నేనేమో ఈ గురువు గారిని పట్టుకొని దేవుడు, అందరికీ దేవుడు, ప్రజల దేవుడు అని చెప్తున్నాను ఈయన గురించి. ఎట్లా ఒక పూజారి దేవుడు ఎలా అయ్యాడని మీకు ఒక సందేహం రావచ్చు. ఇప్పుడు దానికి సంబంధించిన మీ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. గురుగారు, మీరు అన్నారు ఇప్పుడు అన్నప్రసాదం అనేది, డొక్కా సీతమ్మ గారికి వచ్చినంత పేరు వచ్చింది మీకు నిజంగా. అంటే ప్రతినిత్యం కొన్ని వందల వేల మందికి నిత్యాన్నదానం చేయడం అంటే అది ఆషామాషి వ్యవహారం అయితే కాదు గురువు. ఎందుకంటే మనం చూస్తాం కదా, ఇంట్లో నలుగురికి వండుకోవడానికి నానా కష్టాలు పడతాం. అలాంటిది షడ్రసోపేతమైన భోజనం ఇంతమందికి ఎవరు అడిగినా కాదనకుండా పెట్టగలిగే అంత శక్తి మీకు ఎక్కడిది? అంటే మీ పూర్వీకుల ఆస్తులు ఏమన్నా దండిగా ఉన్నాయా? అసలు మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి ఆ నరసింహస్వామి, శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండేటువంటిది. ఓకే. మా వెనకల మేము ఆరాధించే దేవుడే కల్పవృక్షం. ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే, మా వెనకల కొండంత అండ శక్తి నృసింహ భక్త కుటుంబం, శ్రీ నృసింహ సేవావాహిని అనేటువంటి సంస్థ. ప్రతినిత్యం కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు, అంటే రాముడి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు, అదేవిధంగా సాలగ్రామ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు కూడా ప్రతినిత్యం కూడా ఇప్పుడు దాకా మా దగ్గర అంటే బ్యాంక్ లో మీరు వెళ్తే ఏ బ్యాలెన్స్ లేదు మా దగ్గర. మాక్సిమం నాకు తెలిసి 3-4 లక్షలు నృసింహ సేవావాహిని అకౌంట్ లో ఉంటే చాలా ఎక్కువ. కానీ ఇక్కడికి వచ్చేటువంటి రోజుకి 500 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా, 5000 మంది వచ్చినా కూడా స్వామిని ప్రార్థన చేస్తే ఆనాటికి సంబంధించినటువంటి అన్ని కూడా ఇప్పటిదాకా వస్తూనే ఉన్నాయండి.
అంటే బియ్యం ఇచ్చేటువంటి వాళ్ళు బియ్యం, కందిపప్పు ఇచ్చేవాళ్ళు, కూరగాయలు ఇచ్చేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు, పెరుగు ఇచ్చేవాళ్ళు, ఎవరికి తగ్గనటువంటి వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి కూడా స్వామి మేము పచ్చళ్ళు పంపిస్తాం, ఇంకా మేము పలాని కారం పంపిస్తాం, పళ్ళు ఇలా ఏదేదో అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు స్వామి కైంకర్యం చేస్తూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఈ కైంకర్యం అంతా కూడా నడుస్తుందండి ఇప్పుడు దాకా. ఓకే. ఈ అంటే బాగా మారుమోగుతున్న పేరు ఈ నృసింహ సేవా వాహిని మీరు స్థాపించారు. ఏంటి దాని విశిష్టత? అది ఏం చేస్తుంది? 2017 సంవత్సరంలో ఒక భక్తుడికి కష్టం వస్తే దాన్ని స్టార్ట్ చేసామండి. అంటే మన అనుకునేటువంటి వాళ్ళకి కష్టం వస్తే మనం ఏం చేయాలి అనే సంకల్పంతో ప్రారంభం చేసాం. దాన్ని అంటే కోలాటాలు, భజన బృందాలు గ్రామానికి పరిచయం చేయాలి అనే సంకల్పంతో చేస్తే ఈనాడు అది కరోనా విపత్కరిస్థితి, గోదావరి వరదలు ఇలాంటి అన్ని దానిలో కూడా ధర్మ ప్రచారాన్ని ఒక వైపు నిర్వహిస్తూనే అంటే ఆపద అనుకునేటువంటి ఆపద అని అనుకుంటే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి వారికి ఏం కైంకర్యం చేయాలి, ఏం చేయాలి, వాళ్ళకి సేవ అనేటువంటి చేస్తూనే ఉన్నాం. లక్షలాది మందికి ఆహారాన్ని అందిస్తున్నాం. మెడికల్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, స్కూళ్ళల్లో పిల్లలకు చదువులకు సంబంధించినటువంటివి కావచ్చు, ఇంకా వివిధ రకాలైనటువంటి సేవలను ప్రతినిత్యం అంటే దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు ఇలా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. అవన్నీ ఇంకా నేను ముందు పార్ట్ 2 ఉంది దానికి సంబంధించి. నిజంగా క్షేత్ర దర్శనం, క్షేత్ర మహిమలు అంటే వింటుంటే నిజంగా రోమాంచితం అవుతుంది. ఇంత గొప్ప క్షేత్రాన్ని నిర్మించినందుకు ముందుగా మీకు మరొక్కసారి కృతజ్ఞతలు గురుగారు. అట్లాగే మీరు ఒక విశిష్టమైన ఆస్ట్రాలజర్, జ్యోతిష్యుడు. ప్రపంచానికి తెలియని అంటే మీరు ఇష్టం లేని అంటే మీకు గుర్తింపు ఇష్టం లేని ఒక గొప్ప జ్యోతిష్యుడు మీరు. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటి వాళ్ళు గుప్తంగా వచ్చి మీ ఇంట్లో కూర్చొని చేయించుకొని వెళ్తుంటారు. అది ఉచితంగా, ఎవరు అడిగితే వాళ్ళకు ఉచితంగా చేస్తారు. ఏంటి ఉచిత సేవ ఏంటి? కోట్లు సంపాదించుకునే అవకాశం ఉండగా అంటే జాతకం అనేటువంటిది నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక పెద్ద ఆవిడ చెప్పారు, అంటే డబ్బు వెనక పరిగెత్తద్దు అని. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అలానే పట్టుకొని ఉన్నామండి. ఓకే. ఈ జ్యోతిష్యానికి సంబంధించినటువంటిది వాడే కష్టంలో ఉంటాడు ఫస్ట్. ఓకే. అంటే జాతకుడు ఎప్పుడైతే జ్యోతిష్యుడి దగ్గరికి ఒక మనిషి వెళ్ళారంటే ఖచ్చితమైనటువంటి ఏదో ఒక మానసికంగా లేదా శారీరకంగానో ఏదో ఒక రకమైనటువంటి కష్టం అనేటువంటి ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే. ఆ కష్టం ఉన్నప్పుడు వెళ్ళి వచ్చాక నీకు ఇంత చెప్తే ఎంత ఇవ్వాలి, చేస్తే ఎంత ఇవ్వాలి అనేటువంటిది మనం కలిగిస్తున్నప్పుడు వాడికి మంచి చేయలేమేమో అనేటువంటిది నా భావన అండి ఫస్ట్. ఓకే. ఓకే. అంటే డబ్బు తీసుకోవడం అనేటువంటిది ప్రారంభం చేస్తే డబ్బు మీరు చెప్పినట్టు తీసుకుంటే లక్షలు, కోట్లాది రూపాయలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఇంకొకరి ప్రేమను అనేటువంటిది పొందలేం. మీరు అన్నారు నాకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేస్తున్నారని. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం దగ్గర నుంచి ఆదిలాబాద్ దాకా నృసింహ సేవా వాహిని కార్యకర్త, సభ్యుడు, వాలంటీర్ అనేటువంటి వాళ్ళు ప్రతి గ్రామంలో ఒక్కరైనా ఉంటారు. ఆంధ్ర తెలంగాణలో మీరు ఏ ప్రాంతానికి, హైదరాబాద్ దగ్గర మీరు ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఊరికి ఒకరు ఉంటారండి. ఇంతమందిని మేము సంపాదించుకోవాలి, ఇంతమందిని సంపాదించాలంటే డబ్బు అనేటువంటిది సంపాదించి పెట్టలేదండి. ఓకే. ఖచ్చితంగా అంటే ప్రేమతో మాత్రం ఇవన్నీ కూడా చేయగలం. ఫస్ట్ ఎవరికో ఎక్కడో శ్రీకాకుళం దగ్గర కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా చేయమని ఒక్క మెసేజ్ పెడితే వాళ్ళకి 100 రూపాయలు అవసరమైతే అక్కడ 1000 రూపాయలను సమకూర్చేంత భక్త బృందం ఉందండి. ఈ మధ్యకాలంలో మేము సాధారణంగా సింహాచలం, అరసవెల్లి ఇలా వెళ్ళినప్పుడు మేము వెళ్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని జస్ట్ నార్మల్గా సింహాచలం దర్శనానికి వచ్చాను ఒక ఫోటో పెట్టుకుంటే ఆ దర్శనానికి మేము వెళ్ళి బయటికి వచ్చే లోపల సుమారు అక్కడ ఒక 150-200 మంది పోగయ్యారు భక్త బృందం. అంటే ఇంతమంది ప్రేమని మనం పొందాలన్నప్పుడు అది డబ్బుతో మాత్రం అయితే సాధ్యపడదండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. సో కింద నెంబర్ ఇస్తున్నాను గురువు గారిది, అలాగే అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను. మీకు తోచినంత విరాళాలు సహాయం చేయండి. ఖచ్చితంగా అది మంచి కార్యం కోసం, భగవత్ కార్యం కోసం వినియోగించబడుతుంది. నేను నమ్మాను, మీరు నమ్మొచ్చు. సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో 2.0. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.